వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గత కొన్ని రోజులుగా తాజా ఎమ్మెల్యే శిరీషాదేవిపై చేస్తున్న అసత్య ప్రచారాలను మీడియా సమావేశం ద్వారా ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజన నేతలపై ఉన్న ఎల్ఆర్ఐటీసీ కేసులను నీతి న్యాయం ధర్మం లేని ఒక లాయర్ సహాయంతో తిరగొడుతూ వాటిని ప్రస్తుతం అధికారంలో ఉన్న గిరిజన ఎమ్మెల్యే శిరీషాదేవి పెట్టిస్తున్నట్లు అభూత కల్పనలు సృష్టిస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పుదోవలో నమ్మించాలనే ప్రయత్నాలు మానుకోకపోతే లాయర్తో సహా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిలను బెండు తీస్తారని బహిరంగంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మఠవ విజయభాస్కర్, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టిన దాఖలే లేవు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను మా కార్యకర్తలు చాలా మంది అమ్మా మన ఎమ్మెల్యే అయ్యాం, వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు, మనం కూడా వాళ్ళకి అలాగే చేద్దామన్నారు. మనం ఆ విధంగా వెళ్ళారని మనం కూడా అలాగే వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. దయచేసి శాంతంగా ఉండండి. మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అలా కాదు, ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. మనం కూడా ఆ విధంగానే ముందుకెళ్లాలని నా యొక్క కార్యకర్తలను చెప్పుకుంటూ నేను అలాగా ప్రశాంతంగా వాళ్ళందరినీ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇంకా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. అంటే వాళ్ళు అక్రమంగా పరిపాలించారు, మేము కూడా అలాగే పరిపాలించాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసు పరిస్థితి ఏంటో అనేసి. కాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క భాగోతాలన్నీ ప్రజలకు తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు బుద్ధి చెప్పి ఇంకోటి ఈవీఎం ద్వారా లెగ్గామని మాట్లాడుతుంది. ఎంత సిగ్గుసేట అసలు ధనలక్ష్మికి బుద్ధి ఉందో అని అడుగుతా ఉన్నాను. పోనీలే ఈవీఎం ద్వారా నేను లెగ్గాను అనుకో, మరి బ్యాలెట్ ఓట్లు ఏమైనాయి? బ్యాలెట్ ఓటింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది వేశారు? నేనే పర్మిషన్ తీసుకొని మీకు ఇస్తాను పర్మిషన్. ధనలక్ష్మి అనంతబాబు వెళ్ళి లెక్కెట్టుకోండి ఆ బ్యాలెట్ ఓట్లు ఈవీఎం ఓట్లు ఎన్ని పడ్డాయో నీకు తెలుస్తుంది. సిగ్గు ఉండాలి కనీసం. ఏ రోజు ప్రజల వద్దకు వెళ్ళలేదు, ప్రజల సమస్యల కోసం పోరాడలేదు, ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. గంజాయి మీరు చెప్పే నెంబరు ఊకలోడి లోపల పెట్టి గంజాయిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మా దగ్గర ఆధారం ఉన్నాయండి. త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉంది మధ్యగడ్డ చెరువు, నీళ్ళని ఎక్కడ పోతా ఉన్నాయి, డైరెక్ట్ గా మా చేపల చెరువుకి వెళ్తా ఉన్నాయి. మాకు తెలీదా వారి యొక్క అక్రమాలు తెలీదా? ఇంకొకటి గిరిజనేతలు ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మేమంట రోడ్డు పక్కన ఉన్నటువంటి గిరిజనేతల షాపులను తీసేస్తా ఉన్నాము, అవి ట్రైబల్ మహిళ కాబట్టి గిరిజనేతలకు వ్యతిరేకమని ఒక కొత్తది తీసుకొస్తా ఉన్నారు. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదని మొదటిసారి నేను చెప్తూనే ఉన్నాను. నేనున్నా నా పంచాయతీ నా అత్తమామలు 10 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. అక్కడ కేవలం గిరిజనేతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలు మా అత్తమామలకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి గిరిజనేతల పైన నేను ఏ విధంగా ఇలాంటి దుష్పరిస్థితులు నేను చేస్తానని మీరు అందరూ అనుకుంటా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఇది నిజమని నమ్మొద్దు.